అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం ట్రాఫిక్ రా నాయనా! హైదరాబాద్‌లో కాలు పెట్ట సందు లేకుండా అయ్యింది ట్రాఫిక్కు. పొద్దుగాల ఆఫీస్‌కి వచ్చేటప్పుడు, పొద్దుమూకి ఆఫీస్‌కెంచి ఇంటికి పోయేటప్పుడు ట్రాఫిక్‌తోని ఎక్కడ లేని తిప్పలైతుంది. మెట్రో కన్నా పోదామంటే ఈగ దూరే అంత కూడా సందు లేకుండా ఎక్కుతుర్రు మెట్రో రైళ్ళల్లా. మరి ఏం చేస్తారు? ఆ మోపున పడుతున్నాయి వానలు మరి. బండ్ల మీద పోదామనుకుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని అందరూ మెట్రోకెళ్ళే చూస్తుర్రు. పబ్లిక్ ఎక్కుడేమో కానీ మెట్రో సంస్థల గల్లపెట్టే గల్లు గల్లు మంటనాలే కావచ్చు. ఎక్కి తిరిగినోనికే ఎతలన్నీ భరించేటోనికే బాధలన్నీ అన్నట్టే ఉన్నది పోండ్రి హైదరాబాద్ మెట్రోలో ఎక్కి తిరిగేటి పబ్లిక్ పరిస్థితి. అవు మరి కాలు పెట్ట సందు లేదు. కిందికి మీదికి వానలు పడేటాళ్లకు అందరు మెట్రోకెళ్ళనే చూస్తున్నారు. మరి పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు, పొద్దుముకి ఆఫీసులకించి ఇళ్లకు పోయేటోళ్ళు, పనులకు పోయేటోళ్ళు, చదువుకునే తందుకు పోయేటోళ్ళు, చదువులు చెప్పేతందుకు పోయేటోళ్ళు అందరు మెట్రోలనే ఎక్కుతురాయే. ఎందుకుండదు మరి రద్దీ? మామూలుగానే పట్టణంలో ట్రాఫిక్ గట్టిగా ఉంటది. అసవంటిది వానలు చేయంగా ఇంత ఎక్కువ అయ్యేటాళ్లకు ఈ ట్రాఫిక్ తిప్పలు తట్టుకోలేక పబ్లిక్ అంతా మెట్రో రైళ్లకి ప్రయాణాలు చేసేందుకు అలవాటు పడుతున్నారు అన్నట్టు. వానలతో వచ్చిన వరదలు చేయంగా మెట్రో సంస్థలకు మాత్రం గట్టిగానే ఆమ్దాని వస్తున్నారు కావచ్చు. ఒక్క బేస్తారం నాడే ఎంతమంది మెట్రో రైలు ఎక్కి తిరిగిరో ఎరికేనా? ఏం తక్కువ 5,36,000 మంది. మామూలుగా అయితే దినం ఓ 4,70,000 మందికించి 4,90,000 మంది వరకు ఎక్కి తిరుగుతారట మన పట్నం మెట్రో రైళ్లల్లా. గనికి వానలు చేయంగా ఎన్నడూ లేనంత అంటే అడిగా ఓ 5.5 లక్షల మంది ఎక్కి తిరిగిరనేది మెట్రో సంస్థ అధికారులు బయట పెట్టిన లెక్కలు. ఎల్బీనగర్ కెంచి మియాపూర్ దిక్కు, రాయదుర్గం కెంచి అమీర్పేట మీదంగా నాగోల్ దిక్కు పోయేటి రైళ్లలోనే ఎక్కువ మంది ఎక్కి తిరిగిరాట. మళ్ళా మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? కష్టమో నిష్ఠూరమో ఏదో ఒకటి అనుకుంటుంటారు కావచ్చు. కింద రోడ్డు మీద ట్రాఫిక్ లో తిప్పల పడేదానికంటే జరంత ఇబ్బంది అయినా నిమ్మలంగా ఇల్లు చేరొచ్చు అనేది పబ్లిక్ ఆపోచన. గంతమంది ఎక్కిరంటే ఆమ్దాని కూడా గట్టిగానే వచ్చినాలే కావచ్చు. ఎంతమంది ఎక్కి తిరిగిలో చెప్తున్నారు కానీ ఆమ్దాని ఎంత వచ్చిందో కూడా చెప్తే అయిపోయేది ఉండగా సార్లు ఆ ముచ్చట కూడా రాసుకుందాం. అయినా ఉండబట్టలేక అడుగుతాం కానీ నష్టాల గురించి అయితే చెప్తారు. లాభాల ముచ్చట వాళ్ళు చెప్తారు తీరి అంత మన భ్రమ కాకపోతే.